బీఆర్ఎస్ పార్టీలో చేరికల పంచాయతీ నడుస్తుందా? గతంలో పార్టీ మారిన ఓ నేతను తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు రెడ్ సిగ్నల్ పడిందా? ఆ మాజీ ఎమ్మెల్యే చేరికను ఓ కీలక నేత అడ్డుకుంటున్నారా? చేరికల విషయంలో హైకమాండ్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయా? ఒకరు చేరికలపై సై అంటుంటే మరొకరు మాత్రం చేరికల్ని నైనై అంటున్నారా? అసలు గులాబీ పార్టీలో చేరికలపై ఏం జరుగుతోంది? తెలంగాణలో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ అధికారం కోల్పోయాక పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. ఓవైపు అధికారానికి దూరం కావడం, మరోవైపు కవిత తిరుగుబాటు గులాబీ బాస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెయిన్ అయ్యి సత్తా నిరూపించుకుందామని చేస్తున్న ప్రణాళికలకు ఇప్పుడు సొంత పార్టీ నేతలే అడ్డుగా మారుతున్నారనే చర్చ గులాబీ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ దూకుడుతో బీఆర్ఎస్ కు మరింత ఛాలెంజ్ గా మారబోతున్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితిలో కారు పార్టీకి స్పీడ్ బ్రేకర్లా మారిన నేతల తీరును కేసీఆర్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగానే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా అధికార పార్టీలో చేరిపోయారు. అయితే పార్టీ మారిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుదామనే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. అలాంటి వారిలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి బీఆర్ఎస్ లో చేరబోతున్నారని ప్రచారం సాగుతుంది. మాజీ ఎమ్మెల్యే కోనప్ప చేరికకు గులాబీ బాస్ కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ తో కోనప్ప చర్చలు జరిపారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవల్ లక్ష్మి, జోగురామన్న, జగదీష్ రెడ్డి మధ్యవర్తిత్వం వహించారనే టాక్ వినిపిస్తుంది. అప్పట్లో తాను బీఆర్ఎస్ ను వీడటానికి గల కారణాలను ఆయన కేసీఆర్ కు వివరించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే కోనప్ప చేరికను బీఆర్ఎస్ లో కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ లో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సిర్పూర్ నుంచే పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక్కడ సంపదను ఆంధ్రాకు తరలించిన వారు తిరిగి పార్టీలోకి రానివ్వదని కేటీఆర్ కు తాను చెప్పానని హాట్ కామెంట్స్ చేశారు. అయితే గత ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరపున పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆయన రాక పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోనేరు కోనప్ప బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తుండగా అందుకు ఆర్ఎస్పీ వర్గం అడ్డుపడుతుందనే టాక్ ఇప్పుడు కారు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి నేతల చేరికలు మంచి బూస్టింగ్ ఇస్తాయనే భావిస్తున్న తరుణంలో పార్టీలో కొందరు నేతల తీరు చర్చనీయాంశమవుతుంది. ముఖ్యంగా హైకమాండ్ కూడా చేరికల విషయంలో డబుల్ స్టాండ్ అమలు చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు పార్టీ మారిన నేతలను తిరిగి రానిచ్చేది లేదని కేటీఆర్ అంటున్నారు. కేసీఆర్ మాత్రం నేతల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ విషయంలో తండ్రి కొడుకుల తీరు గులాబీ పార్టీలో ఇంట్రెస్టింగ్ గా మారిందనే టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద కవిత రూపంలో ఇంటి పోరు, మరోవైపు ప్రత్యర్థుల ఎదురుదాటితో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీ చేరికల విషయంలో డైలమాలో పడిందనే చర్చ అయితే జరుగుతుంది.